అడుగుపెట్టాం. దినదిన ప్రవర్ధమానంగా సంఖ్య పెరుగుతూ ఉన్నారు. చక్కనైనటువంటి స్థానంలో ఈ నామస్మరణ కార్యక్రమాన్ని మనం చేసుకుంటూ ఉన్నాం. మనకి శాస్త్రంలో చిన్న విషయం ఉన్నది. 4 లేని చోట వసతి అనేటువంటిది ఏర్పాటు చేసుకోకూడదు. అంటే మనం ఎక్కడైనా గ్రామాంతరం ఇంకో చోట ఎక్కడికైనా వెళ్ళి మనం అక్కడ నివాసం ఏర్పాటు చేసుకోవాలి అని అంటే ఒక 4 కంపల్సరీ అక్కడ ఉండాలి అని చెప్పి మనకి శాస్త్రం చెప్పింది. ఏమిటయా అంటే చక్కగా పారే నీరు ఉండాలి మొట్టమొదటి. రెండవది మంచి చెడులను విశ్లేషించి చెప్పేటువంటి బ్రాహ్మణుడు ఉండాలి. మూడవది శివాలయం. 4వది శ్మశానం. ఈ 4 లేనటువంటి చోట నీవు ఎటువంటి వసతి ఏర్పాటు చేసుకున్నా అక్కడ నీవు నీ తర్వాతి తరాలని ఉద్ధరించేటువంటి పనులు ఏవి చేయలేవు. ఇది ధర్మశాస్త్రం, నేను చెప్పేటువంటిది కాదు. మొట్టమొదటిది నీరు జీవానికి ఆధారమైనటువంటిది. ఆ జీవానికి ఆధారమైనటువంటి నీరు లేని ప్రదేశంలో ఇప్పటికి మనం చూస్తే కూడా పెద్ద పెద్ద పట్టణాల దగ్గర నుంచి పల్లెల దగ్గర నుంచి అన్నీ కూడా ఆ నీటి వసతులు లేని చోట ఎక్కడా ఏది వృద్ధి కాల, ఎడారులనే ఉండిపోయాయి అనా కదా. అలాగా రెండవది మంచి చెడులను విశ్లేషించి చెప్పేటువంటి బ్రాహ్మణుడు అని రెండవది ఎందుకు చెప్పారయ్యా అంటే ఈ జీవితంలో మనం సంపాదన చెయ్యాలి అని అంటే అన్ని రకాలుగాను సంపాదన చేసుకోవచ్చు. కానీ నీవు ఆ సముపార్జన చేసి నీ భావి తరాలకి అందించేటువంటిది ఏదైతే ఉందో అది సరైనటువంటి మార్గంలో గనక నీవు అందించకపోతే నీవు ఈరోజు ఎంత సముపార్జన చేసి ఇచ్చినా తర్వాత దాన్ని వాడు నిలబెట్టుకోలేకపోవడం సరికదా, వాడు నీవు జీవిస్తూ ఉండగానే దాన్నంతా తగలవేసి లేదా అనారోగ్య పరిస్థితుల్లో ఇబ్బంది పడుతూ ఉంటే వాడిని చూసి నీవు కూడా ఏడవవలసిన పరిస్థితి వస్తుంది. అంటే వంశం ఇంకా తర్వాత వృద్ధి చెందడం అనేటువంటిదో లేదంటే అక్కడ వాళ్ళు వృద్ధి చెందడం అనేటువంటిదో, నీవు వృద్ధి చెందినటువంటి సమస్య కాదు, నీ తర్వాత వాడు కూడా దాన్ని అలా నిలబెట్టుకోవాలి, వృద్ధి చెందాలి. దానికి నీవు ఇప్పుడు సముపార్జన చేసినటువంటి అంతే. ఇప్పుడు అప్పు తీసుకున్నాం, ఆస్తి తీసుకున్నాడు, ఆస్తి పంచుకున్నప్పుడు అప్పు పంచుకోవాల్సిన పరిస్థితి ఉండదా? అంతే. పెద్దలు ఇచ్చినటువంటి పుణ్యంగా ఆస్తులు తీసుకున్నట్లు వారు చేసినటువంటి పాపంలో భాగం కూడా తరాలు అనుభవించవలసిందే. ఎవడూ తెలియట్లేదు, ఎవడూ చూడట్లేదు, నా మాటకి ఎదురు ఉండదు, నేను కాబట్టి తెలివిగా చేసుకున్నాను అని ఇప్పుడు నీవు కూడబెట్టినటువంటి ఆస్తులు ఏవైతే ఉన్నాయో నీవు అవి భావితరాలకి రాస్తూ ఉంటే అవి దాని సంబంధమైనటువంటి పాపము ఏదైతే ఉందో అది ఆ భావితరం వాడు అనుభవించి తీరవలసింది. అందువలన నీవు సముపార్జన చేసేటప్పుడు నీవు వృద్ధి చెందాలి అనేటప్పుడు ఆ మంచి చెడులను విశ్లేషించి చెప్పేటువంటి వాడు లేకపోతే నీవు అధర్మంగా వచ్చేటువంటి రూపాయి సులభంగా వస్తుంది. నిజం ఎప్పుడో నిలకడకి కానీ నిలబడదు. అందువల్ల అధర్మంగా వచ్చేటువంటి ఆస్తులని పాస్తులని సులభంగా వస్తున్నాయి కదా అని వాటిని ఎలా పడితే అలాగా సముపార్జన చేసుకుని నీవు ఇబ్బంది పడడమే కాక నరకంలో నీ భావితరాన్ని కూడా పడేస్తావు. అందుకోసం రెండవది మంచి చెడులను విశ్లేషించేటువంటి సద్బ్రాహ్మణుడు కలిగి ఉంటాడు. మూడవది శివాలయం. ఎందుకు ఈ శివాలయం అంటే అది శివుడా విష్ణువా అనేటువంటిది పక్కన దేవాలయం. లేనటువంటి స్థానాన్ని ఎంచుకోవద్దు అని చెప్పడానికి గల కారణం ఏంటయ్యానంటే ఐశ్వర్యం ఈశ్వరాదిచ్చేది, ఆరోగ్యం భాస్కరాదిచ్చేది, ఐశ్వర్యం ఈశ్వరాదిచ్చేది. ఈ ఈశ్వరారాధన చేస్తూ నీవు అంతో ఇంతో ఏదైనా పాపముతో సముపార్జన చేసినప్పటికీ నీవు చేసిన ఈ ఆరాధన ఫలితం వలన
ఆ యొక్క పాప ఫలితం తగ్గి ఆ ఐశ్వర్యాన్ని అనుభవించడానికి అవకాశం ఉంది. అందువల్ల అటువంటి దేవాలయము, అక్కడ నీవు చేసేటువంటి నిత్యారాధనలు లేకపోతే నీకు ఈ ఆరోగ్యములు కానీ ఐశ్వర్యములు కానీ నిలబడవు. అంటే నువ్వు ఎంత సముపార్జన చేసినా భగవదారాధన చెయ్యకపోతే అవి నిలబడవు. కాబట్టి వాటిని నిలబెట్టుకోవడానికి శివారాధన ప్రాధాన్యంగా చెప్పబడింది. ఇవన్నీ అయిన తర్వాత నువ్వు ఎన్ని ఎకరాలు సంపాదించినా, ఎంత ఇదిగా కట్టి పెట్టుకున్నా 6 అడుగుల్లోనే నిన్ను కూల్చడము లేదంటే కాల్చడము మీ ధర్మానుసారంగా చేస్తారు. దానికి తావులేనటువంటి స్థానంలో నీవు ఉండి కూడా ఏమీ ప్రయోజనం లేదు. కాబట్టి మనం ఎంచుకునేటువంటి స్థానం వాస్తు తర్వాత మొదట ఈ 4 అక్కడ ఉన్నాయా లేదా అనేటువంటిది చూసుకోవడం ప్రాధాన్యతని సంతరించుకుని ఉన్నది. అటువంటి దీంట్లో మన గ్రామానికి చక్కనైనటువంటి గోదావరి అమ్మ పరివాహక ప్రాంతం, విశేషించి గొప్పదైనటువంటి సద్యోజాతమూర్తి అని చెప్పబడేటువంటి సోమేశ్వరుడు మనకున్నారు. విహితమైనటువంటి కర్మని మనం అడిగితే చెప్పేటువంటి మనకి చిట్టుబాబు గారు ఉన్నారు, రామ్మూర్తి గారు ఉన్నారు. ఇలాంటి మనం వారిని ఆశ్రయించి తెలుసుకోవాలి. వాళ్ళే మనకి చెప్పాలి అని అంటే ఏది మనకి చెప్పరు. మనం ఆశ్రయిస్తే వారు మనకి తెలియజేస్తారు. అటువంటి విఘ్నులైనటువంటి బ్రాహ్మణులు మన గ్రామంలో ఉన్నారు. అంతేకాకుండా మనకి అంతో ఎంతో మన శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత దీనికి అవసరమైనటువంటిది కూడా మన నది ఒడ్డునే మనకి ఏర్పాటై ఉన్నది. ఇటువంటి విశేషణములన్నీ కూడా మనకి ఉన్నాయి. కాబట్టి దీన్ని వినియోగించుకునేటువంటి పరిస్థితి మనం ఏర్పాటు చేసుకోవాలి. ఏర్పాటు చేసుకోవడానికి ఎవరి ఇల్లు వాళ్ళు భద్రంగా కట్టుకున్నామని అంటే సరిపోలేదు. ఎందువల్ల ఒక మార్గం మాత్రమే మనం అక్కడ పాటించాము. మిగతాది నిరంతరమైనటువంటి ఆరాధన విధి విధానాలు అనేటువంటివి ఏవైతే ఉంటున్నాయో, దేవతారాధన, దేవతా సంబంధమైనటువంటి కార్యాలు అవి ఏవైతే ఉన్నాయో వాటన్నిటిలోనూ కూడా మనం ఉత్సాహంగా పరిపూర్ణంగా పాల్గొని భగవద్ అనుగ్రహంతో మనకి సంప్రాప్తించినటువంటి ఐశ్వర్యాలని తరతరాలకి కూడా నిలబడేటట్లుగా కాపాడుకోవాలి. ఆ ఐశ్వర్యం వాళ్ళకి ఎందుకు అందిస్తున్నాం, వాళ్ళు ఎందుకు కాపాడుకోవాలి అని అంటే, వాడు కాపాడుకుంటూ మా తాత ఇచ్చాడు లేదా మా ముత్తాతలు మిగిల్చారు, అవి మా నాన్న ద్వారా మాకు అందాయి అని అనుకుని వాడు సంవత్సరంలో ఒక్కసారైనా నీళ్లు విడిచిపెడితే అవి మనం ఎన్ని జన్మలు ఎత్తుతూ ఉన్నా ఆయా జన్మలలో మళ్ళీ మనకి ఆహారములుగా వ్యవహారములుగా నిలబడతాయి. మనం చేసిన పాపకర్మల వల్ల మళ్ళీ తిరిగి మనం ఎన్ని జన్మలు ఎత్తుతూ ఉన్నా ఆ జన్మల్లో ఈరోజు మనం వాళ్ళకి ఇచ్చినటువంటి దాన్ని వాళ్ళు నీళ్ల రూపంలో మనకి ఆ నువ్వులు నీళ్ళల్లో విడిచిపెడతారు. ప్రతి సంక్రాంతి రాజుకి మకర సంక్రాంతి నాడు మనం పెద్దలకి చేస్తూ ఉన్నాం కదండి. ఆ విధులు వాడు చెయ్యాలి అని అంటే వాడికి ఆ అవకాశాన్ని మనం కలిగించాలి అంటే ఈరోజు నీవు ధర్మంగా ఏదైతే సముపార్జన చేసి ఇస్తావో దాన్ని వాడు నిలబెట్టుకోగలుగుతాడు. వాడు మళ్ళీ మనకి కాస్త నీళ్లు విడిచిపెట్టగలుగుతాడు. అందువల్ల ఈరోజు నీవు చేసినటువంటి ధర్మం తిరిగి నీవు ఎన్ని జన్మలు ఎత్తుతూ ఉన్నా నీ తరతరాలుగా వాటిని నీకు అందుతూ వస్తాయి. కాబట్టి మనకి విశేషించి చెప్పబడినటువంటిది ఈ కలియుగంలో నామస్మరణాధన్యోపాయం. అటువంటి నామస్మరణ అనేకమైనటువంటి పాతకాలని మనకి దూరం చేస్తూ ఉంటుంది. కాబట్టి అన్ని వసతులని ఈశ్వరుడు మనకి ఇచ్చాడు. వీటన్నిటితో పాటు మంచి చెడులని విశ్లేషించుకునేటువంటి మనస్సు కూడా మనకి ఇచ్చాడు. ఆ మనస్సు టీవీ సీరియల్ చూడాలి, అది లేకపోతే మనకి మళ్ళీ కుదరదు అనుకుంటే ఆ టీవీ సీరియల్ చూస్తూ ఏడుస్తూ ఉంటాం. లేదు ఆ టీవీ సీరియల్లో మనకి ఎన్ని రకాలైనటువంటి క్రూరాలుగా ఎవరిని ఎలా చంపచ్చు, ఎవరి మీద ఎలా చాడీలు చెప్పచ్చు, ఏమిటి అనేటువంటి విశేషాలన్నింటినీ వాళ్ళు విపుదీకరించి చూపిస్తారు. కాబట్టి మన మనస్సులు అలాగే వైకల్యం చెంది మనం ఎవరిని ఎలా చంపాలని ఆలోచిస్తాం. ఆ సమయాన్ని ఇలా భగవత్ సన్నిధిలో
భగవన్నామం కోసం వినియోగిస్తే భగవంతుడు ఇచ్చినటువంటి సమయాన్ని, ఆయన ఇచ్చినటువంటి ఈ యొక్క శరీరం యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ఆనందకరమైనటువంటి ఐశ్వర్యాలని మనము అనుభవిస్తూ మన తరతరాలకి అందించగలుగుతాం. కాబట్టి మనము వచ్చి భగవదారాధన, భగవన్నామస్మరణ చేయడమే కాక మన తోటి వారికి తెలియచేయండి. రమ్మని మాత్రం బలవంతం చేయకండి. ఎందుకంటే ఎవరి పాపం వారిది. పుణ్యం కోసం తెలియచేయవలసిన బాధ్యత మనది. తెలియచేయండి. అందరూ కూడా ఈ నామస్మరణలో పాల్గొని కృతార్థులు కండి. జై శ్రీరామ్. హర హర మహా